గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ 4. మనం నిన్నటి వరకు 3.1 3.2 పాలినామియల్స్లో 3.1 అండ్ 3.2ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు అంటే మనం p ఆఫ్ x ఒక లీనియర్ పాలినామియల్కి అండ్ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి అండ్ ఒక క్యూబిక్ పాలినామియల్కి గ్రాఫ్ ద్వారా గ్రాఫికల్గా అండ్ వాల్యూస్ ఆఫ్ the polynomials and the zeros of the polynomials ని ఆల్రెడీ లెర్న్ చేసాం. మనం వాటి మీద కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేయడం జరిగింది. మనం ఈరోజు రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. let us take a linear polynomial p of x is equal to 2x plus 3. Okay, what is the zero of this polynomial? 2x plus 3 is equal to 0, then 2x is equal to minus 3 and x is equal to minus 3 by 2. The relation between 0 is the minus 3 by 2. That is equal to minus constant by x coefficient of x. సో కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x చేస్తే మనకి జీరో ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ వచ్చిందనమాట. మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x. లెట్ us take a quadratic polynomial. Let us take a quadratic polynomial 2x square minus 8x plus 6. First of all we have to find the zeros of this polynomial. Take 0, 2x square minus 8x plus 6 ని మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే 6 2s are 12, మల్టిప్లై చేస్తే 12 రావాలి, ఎడిషన్ చేస్తే మైనస్ 8 రావాలి. సో 2 6s are 12 అండ్ మైనస్ 2 మైనస్ 6, మైనస్ 2 మైనస్ 6 యాడ్ చేస్తే మైనస్ 8 వస్తుంది, మల్టిప్లై చేస్తే ప్లస్ 12 వస్తుంది. సో వీ హ్యావ్ టు స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ ఆఫ్ మైనస్ 8x ఇంటూ మైనస్ 2x మైనస్ 6x. So 2x square minus 2x minus 6x plus 6. We have to common the terms. 2x is the common term. So if 2x is common, then here remaining x and minus 1. Only minus 1. ఇక్కడ మనం మైనస్ 6 కామన్ తీసినట్లయితే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ మైనస్ 1 మిగులుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 వస్తుంది. So this is equal to x minus 1 into 2x minus 6. Okay, what are the zeros of this? Ante x is equal to plus 1 or x is equal to 6 by 2. Okay, so 1 and 6 by 2 are the zeros. Okay, 1 and 6 by 2 are the zeros of this quadratic polynomial. So sum of the zeros cheta, let alpha is equal to 1 and beta is equal to 6 by 2 is equal to 3. Okay, beta is equal to 3. So alpha plus beta చేద్దాం is equal to 1 plus 3 అంటే 4. దీన్ని ఈ 4 మనకి ఇందులో ఏ రిలేషన్ కి వస్తుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ చూద్దాం. ఎంత కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత అండి? మైనస్ 8. అంటే ముందు ఒక మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ 8 బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఎంత అండి? 2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 by 2. 8 by 2 అంటే 4 అన్నమాట. సో హియర్ ఆల్సో 4. సో వాట్ వి అబ్జర్వ్డ్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అని అబ్జర్వ్ చేసాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం దీన్ని ఈ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేసినట్లయితే దీన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఏమో a, కోఎఫిషియంట్ ఆఫ్ x ఏమో b, హియర్ కాన్స్టెంట్ టర్మ్ ఇస్ c, దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 0. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే మైనస్ b బై a, coefficient of x square. So we have a relation between the zeros and the coefficients. Alpha and beta are the zeros, b and a are the coefficient of the x square and x of the
given polynomial. Also we can find the product of the these zeros. Okay, now we find the product of zeros. Product of zeros, alpha into beta is equal to 1 into 3, that is equal to 3. This is equal to minus coefficient of constant term x power 0 అంటే constant by coefficient of x square చూద్దాం. కాన్స్టెంట్ టర్మ్ ఎంత అండి? c, దట్ ఈజ్ c బై a కి ఈక్వల్ అవుతుందా లేదా చూద్దాం. సో ఇక్కడ c ఎంత అండి? 6 బై a ఎంత అండి? 2. సో 6 by 2 is equal to 3. So we have the relation between product of zeros and the coefficients of the polynomial ax square plus bx plus c. Here the product of zeros is equal to constant by coefficient of x square. If we write in the in terms of ABC, that is c by a. So we dam up a relation between sum of zeros is equal to minus b by a and the product of zeros is equal to c by a. Here must be a is coefficient of x square and c is constant term and b is coefficient of x. So now we check it by another example. Okay, now we are going to do this. Find zeros of given polynomials and find the relation between zeros and the coefficients of the given polynomials. First of all, we have to find the zeros and then we establish a relation between zeros and their coefficients of the given polynomial. Okay, first we go with one p of x is equal to x square minus x minus 6. Now we have to find the zeros. అంటే జీరోస్ ఫైండ్ చేయాలంటే మనం ప్రొడక్ట్ చేస్తే x square coefficient and constant multiplication 6 రావాలి and sum ఏమో -1 రావాలి. అంటే -3 and 2, -3 2s are -6 and -3 plus 2 is equal to -1. So we split the minus x into -3x comma plus 2x. So x square minus 3x plus 2x minus 6. Now x ని ఇక్కడ కామన్ తీసినట్లయితే x minus 3 మిగులుతుంది. ఇక్కడ ప్లస్ 2 ని కామన్ తీస్తే x minus 3. So this is equal to x minus 3 into x plus 2. Then zeros of p of x మనకి ఏమొస్తాయి? ఆల్ఫా is equal to 3 ఒకటి and here beta is equal to -2. Okay, now we find the zeros of this polynomial by splitting the middle term. Okay, మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేయడం ద్వారా అంటే -3x ని మనము -x ని -3x, +2x కింద స్ప్లిట్ చేసాం. అది ఎలా స్ప్లిట్ చేసామంటే ఈ కాన్స్టెంట్ అండ్ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంతైతే ఉందో 1 అండ్ -6 అంటే ప్రొడక్ట్ చేస్తే -6 రావాలి అండ్ x కోఎఫిషియంట్ -1 రావాలి సమ్ చేస్తే. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే +1 రావాలి, గుణిస్తే -6 రావాలి. సో ఆ విధంగా వచ్చినటువంటి మనకి ఏవైనా నెంబర్స్ ని మనం కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా స్ప్లిట్ చేసిన తర్వాత ఇందులో ఎంతైతే గరిష్టంగా అంటే HCF రావాలి, రెండింటికి కామన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఈ రెండింటిలో HCF కామన్ తీస్తే మనకి రెండింటిలో కూడా x-3 మిగులుతుంది. ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవడం వల్ల. సో x-3 కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్ ఇక్కడ x, ఇక్కడ +2. సో ఇక్కడ x-3 0 అయితే x is equal to 3. సో ఫస్ట్ ఆల్ఫా first 0 is 3 and the second one is -2. Now we have to find a relationship. So sum of zeros find out చేద్దాం. sum of zeros అంటే alpha plus beta that is equal to 3 plus -2 is equal to 1. ఓకే, ఈ రిలేషన్ మనకి sum of zeros మనం ఏమని చెప్పుకున్నాం? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ దట్ ఈజ్ -b by a అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. హియర్ b a ఏమో మనకి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే a is equal to 1, b is equal to -1 and c is equal to -6. If we compare this with ax square plus bx plus c, then we get these coefficients a, b and c. So -b by a, -b అంటే minus of -1 by a అంటే 1. So minus of -1 plus 1 by 1, this is equal to 1.
సో we get that sum of the zeros is equal to minus b by a. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మనకి ఎంత రావాలండి? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ రావాలి. దట్ ఈజ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి సి బై ఏ రావాలి. ఆల్ఫా ఎంత అండి? 3 ఇంటూ మైనస్ 2, 3 2s are minus 6. సో వీ హ్యావ్ టు గెట్ యాజ్ సి బై ఏ, where c is equal to minus 6 and by a is equal to 1. Minus 6 by 1 is equal to minus 6. So this is the relation between product of zeros and c by a. So product of zeros is equal to c by a అని మనము find out చేయడం జరిగింది. Now we go to the second one. Okay, in the second problem p of x is equal to x square minus 4x plus 3. If we compare this with ax square plus bx plus c, then we get the coefficients as a is equal to 1, b is equal to minus 4 and c is equal to 3. So now we have to find the zeros. By splitting middle term ni manam easy zeros find out cheyachandi. So middle term split cheyalante product ఎంత రావాలి? 3 వచ్చేటట్టు తీసుకోవాలి అండ్ సమ్ ఏమో -4 వచ్చేటట్టు తీసుకోవాలి. ప్రొడక్ట్ 3 రావాలి, సమ్ -4 రావాలి కాబట్టి రెండు మైనస్ తీసుకుంటేనే అవుతుందండి. సమ్ మైనస్ ఎప్పుడు అవుతుంది? ఒక ప్లస్ అయినా మైనస్ అయినా కలపచ్చు. బట్ ప్రొడక్ట్ ప్లస్ అవ్వాలంటే రెండు మైనస్లు ఉండాలి. రెండు ప్లస్లు తీసుకుని ఉంటే ఇక్కడ మైనస్ రాదు కాబట్టి సో రెండు మనం తీసుకున్నటువంటి ఆ రెండు న్యూమరికల్స్ కూడా నెగిటివ్ నెంబర్స్ అయి ఉంటేనే మనకి ఇది సాధ్యం అవుతుంది. సో నెగిటివ్ నెంబర్స్ ఏంటి? -3 ఇంటూ -1 ప్లస్ 3, -3 ప్లస్ -1 -4. సో we have to split minus 4x into minus 3x comma minus x. So this is equal to x square minus 3x minus x plus 3. So this is equal to ఇక్కడ మనం x కామన్ తీసినట్లయితే x minus 3 మిగులుతుంది. ఇక్కడ -1 కామన్ తీయాలి ఎందుకంటే ఇక్కడ -1 కామన్ తీస్తే ఇక్కడ లాగా x minus 3 వస్తుంది. So this is equal to x minus 3 into x minus 1. So the zeros are x is equal to 3 or 1. So alpha is equal to 3 అనుకుందాం, beta is equal to 1 అనుకుందాం. So we have to find the relation. How we find the relation అంటే sum of the zeros, that is alpha plus beta. Alpha plus beta is equal to 3 plus 1, that is equal to 4. ఇది మనకి ఎంతకి ఈక్వల్ అవ్వాలండి? c by a కి ఈక్వల్ అవ్వాలి. సారీ మైనస్ b by a కావాలి. sum of the zeros మనకి దేనికి ఈక్వల్? మైనస్ b by a. here minus b means minus of -4 by a అంటే 1. సో minus of -4 by అంటే +4 by 1 అంటే 4 వచ్చింది అనమాట. సో మన సమ్ ఆఫ్ ద జీరోస్ ని -b by a కి ఈక్వల్ చేయగలిగాం అనమాట. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. ఓకే, సెకండ్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 1. 3 3 1s are 3. సో హియర్ we have to the relation between alpha and product of alpha and beta is equal to c by a, that is constant term by coefficient of x square. Here minus of coefficient of x by coefficient of x square anamata. So c by a, what is c? 3 and how much? a 1. So 3 by 1. 3 by 1 అంటే 3 కి ఈక్వల్ అయింది. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మనకి c by a కి ఈక్వల్ గా వచ్చింది. ఓకే, నౌ వి మూవ్ టు థర్డ్ క్వశ్చన్. ఓకే, in third question p of x is equal to the polynomial is x square minus 4. ఇక్కడ మనం క్లియర్ గా గమనించినట్లయితే దీన్ని ax square plus bx plus c తో కంపేర్ చేస్తే ఇక్కడ x టర్మ్ మిస్ అయింది. అంటే the coefficient of x is 0 అని అర్థం అన్నమాట. సో b is equal to 0 and coefficient of x square is 1 and constant term, that is coefficient of x power 0 is -4. So now we have to find the zeros for this one. x square minus 4. ఇది a square minus b square ఫామ్ లో రాసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా ఫైండ్ అవుట్ చేద్దామండి. సో x square minus 2 square, this is equal to x plus 2 into x minus 2. a plus b, a square minus b square is equal to a plus b into a minus b. Then first 0 ఏమవుతుంది? therefore x is equal to -2 or plus 2. so alpha is equal to 2, beta is equal to alpha is equal to -2, beta is equal to 2 అని మనకి రావడం జరిగింది. సో now we find the relation between coefficients and zeros. సమ్ ఆఫ్ ద జీరోస్ చేద్దామండి. ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్, దాని బదులుగా నేను ఆల్ఫా ప్లస్ బీటా అని రాస్తాను. అంటే -2 + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనం దేనికి ఈక్వల్ చేసుకోవాలండి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, దట్ ఈస్ -b బై a ఈక్వల్ చేయాలి. -b అంటే ఎంతండి? -0 బై a ఎంతండి? 1. 0 బై 1 అంటే 0 కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా -b బై a కి మనకి ఈక్వల్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఆల్ఫా ఇంటూ బీటా, ఇది మనం c బై a కి ఈక్వల్ చేయాలి.
సో -2 into 2 is equal to -4. ఇది మనం దేనికి ఈక్వల్ చేసుకోవాలండి? c by a అంటే కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. వాట్ ఈస్ c హియర్? -4 by a 1. సో -4 by 1 is equal to -4. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ is equal to -b by a and product of the zeros is equal to c by a. Now we move to the fourth one is x square p of x is equal to x square plus 2x plus 1. Okay, now we find the zeros by splitting the middle term. అంటే x square coefficient 1 అని and constant 1 ని 1 into 1 1 అంటే మల్టిప్లై చేస్తే 1 రావాలి, ఎడిషన్ చేస్తే +2 రావాలి. అంటే 1 1 తీసుకుంటే 1 1s are 1 and 1 plus 1 is equal to 2. So we have to split the 2x as x plus x అన్నమాట. So this is equal to x square plus x plus x plus 1. ఇక్కడ మనం x కామన్ తీస్తే x plus 1 ఉంటుంది, ఇక్కడ +1 కామన్ తీస్తే x plus 1 ఉంటుంది. This is equal to x plus 1 into x plus 1, that is x plus 1 whole square. Here are the both the zeros are same. So first one is -1 or x is equal to also -1. That means equal zeros here. So alpha is equal to -1, beta is equal to also -1. So we have to develop the relation. First one, sum of the zeros alpha plus beta, that is equal to -1 plus -1, that is equal to -2. మనం దీన్ని దేనికి ఈక్వల్ చేయాలండి? -b by a కి. దీన్ని ముందు మనం ఇక్కడ కోఎఫిషియంట్స్ రాసుకుందామండి. a ఎంత వస్తుందండి? 1, b ఎంత అండి? b ఎంత? 2 and c is equal to 1. So -b by a means -2 by 1. This is equal to -2. And the second relation, product of zeros is equal to -1 into 1, that is equal to -1. We have to equal this for c by a, that is constant the coefficient of x square. Here c is 1 and a is also 1. So 1 by 1, c is 1 and a is also 1. Sorry, ఇక్కడ -1 into -1, this is equal to +1. అది మనం ఎక్కడైనా ఇక్కడ రాంగ్ చేస్తే రిలేషన్ దెబ్బతింటుంది అనమాట, అది మనం జాగ్రత్తగా చూస్తాం. సో +1, 1 by 1 is equal to 1. This is the relation product of zeros alpha into beta is equal to c by a. సో మనం ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, in a quadratic polynomial, these are 4 quadratic polynomials. In a quadratic polynomial, sum of the zeros is equal to -b by a, that is minus coefficient of x by coefficient of x square, and the product of zeros is c by a, that is constant by x square term అన్నమాట. నువ్వు ఎనీ quadratic polynomial తీసుకుంటే sum of the zeros కి and coefficients of -b by a కి రిలేషన్ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుందని మనం 4 వీటిలో కూడా మనం చర్చించడం జరిగింది. నౌ వి మూవ్ టు నెక్స్ట్ వన్. ఓకే, నౌ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే జీరోస్ ఇచ్చినట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఏ విధంగా రాయాలి చూద్దాం. లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఆల్ఫా అండ్ బీటా ని జీరోస్ అనుకుందాం. ఇక్కడ a నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఎందుకంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ కానీ a 0 అయిపోతే దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ కాదు, ఇది ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా బీటా అనేది దీనికి జీరోస్ కాబట్టి x మైనస్ ఆల్ఫా అండ్ x మైనస్ బీటా ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ వన్, అంతే కదా. ఇప్పుడు a గాని 0 అయిందంటే x మైనస్ a ఈజ్ ఏ ఫ్యాక్టర్. సో x మైనస్ ఆల్ఫా ను x మైనస్ బీటా దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. ఇక్కడ k ఒకటి రాసుకుంటాం, ఎందుకంటే ఈ రెండు ఫ్యాక్టర్స్ అండ్ అనదర్ కాన్స్టెంట్ మల్టిప్లికేషన్ కూడా మనకి ఉండొచ్చు అన్నమాట. సో k ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా అంటే మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో మనం ఇక్కడ క్లియర్ గా దీన్ని మల్టిప్లై చేసినట్లయితే k ఇంటూ x స్క్వేర్ x ఇంటూ x స్క్వేర్ x ఇంటూ మైనస్ బీటా x మైనస్ ఆల్ఫా x ప్లస్ ఆల్ఫా బీటా అవుతుందండి. దీన్ని ప్రొడక్ట్ చేస్తాం మనం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x స్క్వేర్ మైనస్ x ని కామన్ తీసినట్లయితే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా మిగులుతుందండి. మైనస్ x కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా మిగులుతుంది, ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, సో దిస్ ఈజ్ ద this is the quadratic expression which is equal to ax square plus bx plus c. So we can take it as a formula. If alpha beta are the zeros of a polynomial, quadratic polynomial, then the quadratic polynomial is
k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ మనం k ఏ వాల్యూ తీసుకోవాలంటే ఏదైనా వాల్యూని మనము తీసుకోవచ్చు అనమాట. అంటే సపోజ్ దీన్ని k ఎక్స్ స్క్వేర్ మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ k ఆల్ఫా బీటాతో దీన్ని కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు అంటే కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ a ఈజ్ ఈక్వల్ టు k అండ్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ c ఈజ్ ఈక్వల్ టు k ఆల్ఫా బీటా. దీన్ని తీసుకుందామండి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి b బై మైనస్ k అంటే మైనస్ b బై k. హియర్ k ఈజ్ ఈక్వల్ టు a, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. సో సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. అండ్ ఇది తీసుకుందామండి k ఇంటూ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c కదండి. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c బై k, k ఈజ్ ఈక్వల్ టు a, సో c బై a. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు c బై a. సో ఈ విధంగా సమ్ ఆఫ్ ది జీరోస్ ఈ విధంగా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్ఫా బీటా కానీ జీరోస్ అయితే సమ్ ఆఫ్ ది జీరోస్ ఏమో మైనస్ b బై a అవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమో c బై a అవుతుంది. అలాగే దీన్ని కూడా మనం ఒక ఫార్ములా కింద తీసుకోవడం జరుగుతుంది. ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్, then the quadratic polynomial is k into x square minus alpha plus beta into x plus alpha beta. లేదంటే డైరెక్ట్ గా x minus alpha into x minus beta ని ప్రొడక్ట్ చేయడం వల్ల కూడా వస్తుంది. మరి ఇక్కడ k వాల్యూ ఏదంటే ఎనీ మన నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. ఇక్కడ కన్వీనియంట్ గా ఉండడం కోసం డినామినేటర్స్ ఏమైనా వస్తే వాటి యొక్క LCM గానే మనం k ని తీసుకోవడం జరుగుతుంది. నౌ వి గో టు ఎగ్జాంపుల్ 3. Okay students, this is example 3. Find the zeros first and then verify the relationship between zeros and the coefficients. Okay, first of all we have to find the zeros. So zeros find out చేయాలంటే ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలండి 10 రావాలి, మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ ఏమో 10 రావాలి, సమ్ ఏమో 7 రావాలి. అంటే 2 5s are 10 అండి. 2 + 5 7, 2 × 5 10. ఇక్కడ గుర్తులు కూడా చాలా ఇంపార్టెంట్, కాకపోతే ఇక్కడ అన్ని ప్లస్ గుర్తులే ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకోవడం జరిగింది. సో మనం ఇప్పుడు దీన్ని మా మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేసుకోవాలి. అంటే 2x + 5x + 10. సో x కామన్ తీస్తే x + 2 అండ్ +5 కామన్ తీస్తే x + 2. 5 కామన్ తీస్తే ఇక్కడ 5 × x 5x, 5 2s are 10. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x + 2 × x + 5. సో జీరోస్ ఏమయ్యాయండి -2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -5. రెండు కూడా నెగిటివ్ జీరోస్ వచ్చాయి. సో మనం ఇప్పుడు రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈస్ ఈక్వల్ టు -2 + -5 దట్ ఈస్ ఈక్వల్ టు -7. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలండి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ దట్ ఈస్ b బై a. ఇక్కడ మనం రాసుకునేటప్పుడు దీనికి a ఎంత b ఎంత c ఎంత కూడా మనం రాసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. సో హియర్ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 10. when it is compared with ax square plus bx plus c, అప్పుడు ఇది a1 b7 and c10. సో -b by a అంటే -7 by a అంటే 1, -b by a -7 by 1 is equal to -7. సో రిలేషన్ సరిపోయిందండి. సెకండ్ వన్ ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ -5 అంటే +10. ఇది మనకి c by a రిలేషన్ కి సరిపోవాలండి. c అంతా 10, a అంతా 1, సరిపోయింది కదండి. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ 3. నౌ వి గో టు ఎగ్జాంపుల్ 4. Okay, the fourth example is p of x is equal to, that is the given polynomial is x square minus 3, and verify the relationship between zeros and the coefficients of the given polynomial. Is it a quadratic polynomial or not? It is a quadratic polynomial because the degree of x square minus 3 is 2. So let us compare this with ax square plus bx plus c. Then a is equal to 1, b is equal to 0, c is equal to -3. Okay, now we have to find the zeros for this polynomial. So ఇది అలాగా a square minus b square ఫార్ములాలో రాసుకోవచ్చు. ఎలా అంటే x square minus √3 whole square. √3 కి స్క్వేర్ చేస్తే √కి 2 కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి that is 3. So a square minus b square is equal to a plus b into a minus b. సో జీరోస్ మనకు వచ్చేసాయి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -√3, బీటా ఈజ్ ఈక్వల్ టు +√3. సో నౌ వి ఫైండ్ ద రిలేషన్ ఆల్ఫా ప్లస్ బీటా -√3 ప్లస్ √3. సో -√3 ప్లస్ √3 ఎంత అండి 0. ఓకే, -√3 ప్లస్ √3 ఎంత అయిందండి 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి -b బై a రావాలండి. -b అంటే -0 బై a అంటే 1, -0 బై 1 అంటే 0 అన్నమాట. సో -b by a is equal to 0. So we have to find the product.
product of the alpha and beta into minus root 3 into root 3. Minus into plus minus root 3 into root 3 and 3. So this is equal to minus 3. So this is equal to c by a రావాలి. c ఎంత అండి minus 3 by a ఎంత అండి 1. So equal అయింది కదండి. So alpha into beta is equal to c by a. This is the example 4. Here we find the relation sum of the zeros is equal to minus b by a and product of the zeros is equal to c by a. Okay. Now move to example 5. Okay. Find a quadratic polynomial whose zeros are minus 3, 2. This is the example 5. Minus 3 మరియు 2 zeros గా ఉన్నటువంటి ఒక quadratic polynomial మనము find out చేయాలి. సో మనకేం తెలుసు sum of the zeros is equal to minus b by a. అంటే let quadratic polynomial is equal to ax square plus bx plus c మనం అనుకుంటే మనకి sum of the zeros is equal to ఏమవ్వాలండి minus b by a. Sum of the zeros అంటే minus 3 plus 2 that is equal to minus 1 is equal to ఏమవ్వాలండి మనకి minus b by a అవ్వాలండి. ఓకే అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవ్వాలండి minus 3 into 2 is equal to minus 6 అంటే ఇది దేనికి ఈక్వల్ అవ్వాలండి c by a కి ఈక్వల్ అవ్వాలి. సో ఈ విధంగా రిలేషన్ రావాలి. సో రిలేషన్ రావాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి ఆల్ఫా ప్లస్ బీటాని ఆల్ఫా ఇంటూ బీటాని మనం ఇందా చెప్పుకున్నట్టుగా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనుకున్నాం కదా, ఇందులో ప్రతిక్షేపిద్దాం. సో కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా మనకి ఎంత వచ్చిందండి మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఎంత వచ్చిందండి మనకి సారీ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏమో -1 and product of the zeros alpha into beta is equal to -6. Okay, so this is equal to k into x square plus x minus into minus plus x minus 6. So let take k is equal to 1, then this is equal to x square plus x minus 6. Okay, this is the polynomial with zeros -3 and 2. ఓకే దీన్నే మరొకలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు చూద్దామండి. అంటే మనకేంటి జీరోస్ -3, 2 కదండి. సెకండ్ మెథడ్ చూస్తే ఆల్ఫా ఏమో -3 రావాలి, బీటా ఏమో 2 రావాలి. సో కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామిల్ ఎలా తీసుకోవచ్చు x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా అని తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఆల్ఫా అంటే -3 ఇంటూ x మైనస్ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 2. ఇది ప్రొడక్ట్ చేస్తే x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ x ఇంటూ 2 ప్లస్ -2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3x మైనస్ 6. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6. ఓకే ఇక్కడ ఆల్ఫా బీటాలు ప్లెయిన్ గా ఉన్నాయి కాబట్టి అంటే రేషనల్ నెంబర్స్ లేవు కాబట్టి వచ్చింది. ఒకవేళ మనకి రేషనల్ నెంబర్స్ ఉంటే ఏమయ్యేది ఇక్కడ మనకి డినామినేటర్స్ అంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ రేషనల్ నెంబర్స్ వచ్చాయి. సో అలాంటప్పుడు k బదులుగా అంటే LCM తీసుకొని k తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనం సో k ఇంటూ అని అందుకనే మనం ఇక్కడ తీసుకుంటాం k ఇంటూ అని. సో k ఇంటూ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ డినామినేటర్ ఏదైనా వచ్చినట్టయితే అప్పుడు ఆ డినామినేటర్ LCM k గా తీసుకోవాలి. ఒకవేళ ఏమీ రాకపోతే k = 1. k = 1 అయితే అప్పుడు ఇదేమవుతుంది x² + x - 6. సో మనం ఈ విధంగా చేసైనా చేయొచ్చు, ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకొని చేసైనా చేయొచ్చు అన్నమాట. ఫార్ములాను గుర్తుపెట్టుకోకపోతే k ఇంటూ అంటే సమ్ k ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా అని తీసుకుంటే మనకి ఈజీగా k విలువ ఫైనల్గా ఏదో ఒకటి ప్రతిక్షేపించుకోవచ్చు. ఈ ఫార్ములాలో తీసుకుంటే అంటే ఈ గుణించింది డైరెక్ట్గా ఫార్ములాలో ఉందన్నమాట. లేదంటే ఇక్కడే నేను గుణించుకుంటానంటే మనం ఈ ఫార్ములాని తీసుకోవచ్చు. సో జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఈ విధంగానైనా చేయొచ్చు, లేదంటే ఈ ఫార్ములాని ఉపయోగించైనా చేయొచ్చు. సో మనకి ఏది కన్వీనియంట్ అయితే దాన్ని వాడుకొని మనం పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 ఒకసారి చూసినట్లయితే ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ ద జీరోస్ ఆఫ్ ఇట్ ఆర్ 2 and -1/3 respectively. 2 and -1/3 are the zeros of a polynomial, then find the polynomial. Okay, so alpha is equal to 2 and beta is equal to -3. మనము దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు అన్న. సో k ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ని
ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేస్తుంది. k ఎందుకు తీసుకున్నామంటే మనకి ఇక్కడ డినామినేటర్ ఏదైనా వస్తే అప్పుడు k బదులుగా మనం LCM ఆఫ్ ద డినామినేటర్స్ ని తీసుకుంటామని చెప్పాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x మైనస్ 2 ఇంటూ x మైనస్ ఆఫ్ మైనస్ 1/3. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 1/3. ఓకే, సో x ఇంటూ x x స్క్వేర్, x ఇంటూ 1/3 x బై 3, మైనస్ 2 ఇంటూ x మైనస్ 2x, మైనస్ 2 ఇంటూ 1/3 మైనస్ 2/3 అండి. ఓకే, సో k ఇంటూ సో x స్క్వేర్, ఈ రెండింటికి LCM చేద్దాం ఫస్ట్. ఓకే, ఎంత వస్తుందండి 3 LCM. సో దీన్ని 1తో గుణించాలి కాబట్టి ప్లస్ x, దీన్ని 3తో గుణించాలి కాబట్టి 3 2 6 అంటే మైనస్ 6x మైనస్ 2/3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x స్క్వేర్ మైనస్ 5x/3 మైనస్ 2/3. ఓకే, ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి? LCM ఆఫ్ బోత్ డినామినేటర్స్ 3. లెట్ k ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ 3తో గుణిస్తే ఏమవుతుంది? 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 5x/3 అంటే 3 3 క్యాన్సిల్ అయిపోయి మైనస్ 5x మైనస్ 2. సో దిస్ ఈజ్ ద పాలినామియల్ దట్ వి వాంట్. ఓకే, దీన్నే మనము మరొక మెథడ్ లో చేద్దామండి. సెకండ్ మెథడ్ ఫార్ములా ఏంటి? ఫార్ములా అంటే పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఈ ఫార్ములాలో వేయాలంటే ముందుగా మనం ఆల్ఫా ప్లస్ బీటాని ఫైండ్ అవుట్ చేయాలి. హౌ మచ్? 2 ప్లస్ మైనస్ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 3 2s are 6, 6 minus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3 అండి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ 1/3 అంటే మైనస్ 2/3. సో ఇందులో ప్రతిక్షేపిద్దామండి. ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 5/3 ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ మైనస్ 2/3. లెట్ k ఈజ్ ఈక్వల్ టు 3. ఎందుకంటే డినామినేటర్ ఆఫ్ LCM ఆఫ్ ద డినామినేటర్స్. సో k ఈజ్ ఈక్వల్ 3 అయితే 3 ఇంటూ x స్క్వేర్ 3x స్క్వేర్, 3 ఇంటూ 5/3 5 అవుతుంది కాబట్టి మైనస్ 5x, 3 ఇంటూ మైనస్ 2/3 మైనస్ 2. దిస్ ఈజ్ ద పాలినామియల్. బోత్ ఆర్ సేమ్. సో మనం ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ మెథడ్ లో మనము దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నౌ వి మూవ్ టు రైట్. ట్రై దిస్ చూద్దామండి. ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ జీరోస్ ఆర్ -2 and 1/3. జీరోస్ ఇచ్చాడు, ఆల్ఫా ఏమో ఫస్ట్ వన్ చేద్దాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 and బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c. సో ఇక్కడ మనము ఫార్ములాని వాడదామండి. ఎందుకంటే మనం రెండు వచ్చేసినప్పుడు మీకు చెప్తాను దానికి ఎందుకంటే. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు దీనికంటే బిఫోర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్. సో -2 + 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 3 2s are 6 -6 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -5/3. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ -2 ఇంటూ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు -2/3. ఆల్రెడీ వీ డన్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎగ్జాంపుల్ 6. So the polynomial p of x is equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. So this is equal to k into x square minus 5/3 minus of -5/3x plus -2/3. Okay. So let k is equal to -3. Why? Because we taken 3 and 10. Here the 3 is the LCM of denominators. So by taking k is equal to 3, if we multiply with 3, 3x square and 3 into minus of -5/3 is equal to plus 5x and -2. So this is the polynomial. Okay. Now we go to the second one. We have to use the formula only. Otherwise k into x minus alpha into x minus beta అంటే అక్కడ ఆల్ఫా బీటా మనకు విడివిడిగా తెలియదు. అప్పుడు ఆల్ఫా బీటా విడివిడిగా కనుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే దాన్ని ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ చేస్తే ఇదే వస్తుంది. సో అందుకని మనం ఇక్కడ ఈ ఫార్ములానే సెకండ్ క్వశ్చన్ లో అప్లై చేయవలసి ఉంటుంది ఈజీగా రావడం కోసం. సో నౌ వి గో టు ద సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇన్ సెకండ్ క్వశ్చన్ సమ్ ఆఫ్ జీరోస్. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్, ద సమ్ ఆఫ్ జీరోస్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -3/2 and product of zeros is that is alpha beta is equal to -1. Now we have to find the polynomial p of x is equal to by using the formula like x square minus alpha plus beta into x plus alpha beta.
here it is a formula, we have to remind it for speed pickup. So k into x square minus alpha plus beta means minus 3 by 2 into x plus alpha beta means minus 1. So here we have to take k is equal to how much? LCM of the denominators, that is 2. So k is equal to let k is equal to 2. Then by if we take k is equal to 2 into x square, 2x square, 2 into minus of minus 3 by 2, 2 cancel అయిపోతే minus into minus plus 3x. So and minus 1 into 2 minus 2. So this is the polynomial that with sum of the zeros is minus 2 and product of the zeros is 1 by 3. So మనం అది కావాలంటే చెక్ చేయొచ్చు. Let alpha plus beta is equal to మనకి ఎంత రావాలండి minus b by a. Minus b by a అంటే here b is equal to 3. So minus b అంటే minus 3 by 2. So sum of the zeros is minus 3 by 2 and the product of the zeros is c by a. Here c is equal to minus 2 and a is equal to 2. Minus 2 by 2 is equal to minus 1 and the product of the zeros is minus 1. So we can get the sum of the zeros as minus b by a and the product of the zeros as c by a. This is the try this. Okay, now we move to a cubic polynomial. Here we find the relationship between zeros and the coefficients also. So first of all we take a cubic polynomial. This is the product of this one is a cubic polynomial because here 3 factors. If we multiply them we get a cubic polynomial. First of all ఇక్కడ మనం జీరోస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 by 2. ఓకే, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు 3. హియర్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద గ్రీక్ లెటర్స్ అండి. Here it is read as alpha and it is read as beta and it is read as gamma, G-A-M-M-A, gamma. Okay, now we product this one. What is the ఇది గురించి మనం ఏం చేద్దాం అంటే లబ్ధాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకి జీరోస్ అని మనకు తెలిసిపోయాయండి. ఎందుకంటే మనకు క్లియర్ గా తెలుసు కదా, ఫ్యాక్టర్స్ ని జీరో చేస్తే ఈచ్ వన్ టర్మ్ ని ఈచ్ లీనియర్ పాలినామియల్ ని మనం ఫస్ట్ లీనియర్ పాలినామియల్ ఏమో 1 by 2, సెకండ్ వన్ కేమో -2, థర్డ్ వన్ కేమో 3 వస్తుంది. ఇవి చెక్ చేద్దాం కూడా మనం. సో ఇది ముందు మనం మల్టిప్లై చేసి క్యూబిక్ పాలినామియల్ వస్తున్న తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 2x into x 2x square, 2x into 2 4x, -1 into x -x, -2 into x -3. ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. 2x square plus 3x minus 2 into x minus 3. సో ప్రొడక్ట్ చేద్దామండి. x into 2x square 2x cube, 3x into x plus 3x square minus 2x. 3 తో మల్టిప్లై చేద్దాం. -3 into 2 minus 6x square, -3 into 3 minus 9x, -3 into -2 plus 6. So this is 2x cube minus 3x square minus 11x plus 6. This is the cubic polynomial. If we compare this with ax cube plus cx square plus dx plus e, then a is equal to 2, b is equal to minus bx square plus cx plus d. Okay, a is equal to 2, b is equal to -3 and c is equal to -11 and d is equal to 6. These are the values of the coefficients a, b, c, d and the zeros alpha, beta, gamma. So మనం రెండు ఉన్నాయి. ఇవి ఇందులో ప్రతిక్షేపించి జీరోస్ అయ్యాయో లేదా మనం చెక్ చేద్దాం. పోనీ ఒక్కటి చెక్ చేద్దామండి. p of 1 by 2 జీరో అయిందో లేదో చూద్దాం. p of 1 by 2 is equal to ఇందులో వేస్తే 2 into 1 by 2 whole cube. ఓకే, 1 by 2 whole cube minus 3 into 1 by 2 whole square minus 11 into 1 by 2 plus 6. జీరో అయిందో లేదో చెక్ చేయాలంటే 2 into 1 by 2 whole cube ఎంత అండి 8, 1 by 8 and 2 by 8 minus 3 by 4 minus 11 by 2 plus 6 by 1. సో LCM 8 అండి. దీన్ని 1 తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2, దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే -6, దీన్ని 4 తో మల్టిప్లై చేస్తే -44, దీన్ని 8 తో 8 6 48 plus 48. సో న్యూమరేటర్ లో జాగ్రత్తగా చూసుకుంటే -44 plus -6 ఏమో 2 plus 48 ఏమో 50, -44 -6 ఏమో -50 by 8. సో 0 by 8 this is equal to 0. అంటే మనం చెక్ చేసాం, మిగతా కూడా చెక్ చేస్తే జీరోస్ అవుతాయండి. సో మనకి క్యూబిక్ పాలినామియల్ యాక్చువల్ గా ఈ ప్రాసెస్ మనం చేయవలసిన అవసరం లేదు. వాడే డైరెక్ట్ గా క్యూబిక్ పాలినామియల్ ఇస్తాడు, జీరోస్ కూడా ఇస్తాడు.
ఈ క్యూబిక్ పాలినామియల్ కి జీరోసా కాదా చెక్ చేయమంటే మనం 1/2 ఎలా చెక్ చేసామో p ఆఫ్ -2 అండ్ p ఆఫ్ 3 కూడా చెక్ చేసి జీరోస్ అయితే సో జీరోస్ అని కన్ఫర్మ్ చేస్తాం ఫస్ట్. సో నౌ we develop a relation between zeros and the coefficients. Okay, now we find the alpha plus beta plus gamma, sum of the zeros. Alpha plus beta plus gamma ఎంత అండి? 1/2 plus -2 plus 3 that is equal to 3 plus 2 1 కదా, 1/2 plus 1 అంటే 2 కదా. ఓకే, 2 తో మల్టిప్లై చేస్తే 2 1 2 plus 1 3/2 అవుతుందండి. రైట్, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత అయిందండి? 3/2. ఇప్పుడు మనం రిలేషన్ ఏం చేద్దామంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x²y ఇందులో ఉంది కదండి, ఇక్కడ వచ్చినటువంటి మనకి క్యూబిక్ పాలినామియల్లో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఆఫ్ x³ చేద్దామండి. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఆఫ్ x³ చేస్తే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత అండి? -3 బై x³ కోఎఫిషియంట్ ఎంత అండి? 2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/2. సో సరిపోయింది కదండి. సో వాట్ వీ కన్క్లూడెడ్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² బై మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x³ దట్ ఈజ్ -b/a అండి. ఓకే, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఎంత అండి? 1/2 ఇంటూ -2 ఇంటూ 3 కదండి. 2 క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుందండి. సో -3, సారీ, హియర్ వి గెట్ -3. సో దీన్ని దేంతో ఈక్వల్ చేద్దామంటే మైనస్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³ చేద్దామండి. మైనస్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³ చేద్దామండి. మైనస్ కాన్స్టెంట్, వాట్ ఈస్ కాన్స్టెంట్? 6 by coefficient of x³ ఎంత? 2. -6/2 అంటే ఎంత? -3. సో ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. అండ్ we have one more relation, the sum of the product of two zeros అంటే రెండు జీరోస్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫాని సమ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది అది కూడా చూద్దాం ఇప్పుడు. రైట్, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ two zeros అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఆల్ఫా 1/2 ఇంటూ -2 ప్లస్ -2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా 1/2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే -1 -6 3/2 ప్లస్ 3/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు -7 ప్లస్ 3/2. సో 2ని ఎల్సిఎంగా తీసుకుంటే 2 7 -14 ప్లస్ 3 అంటే -11/2 వచ్చిందండి. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత అండి? -11 బై x³ కోఎఫిషియంట్ ఎంత అండి? 2. సో దిస్ ఈజ్ -11/2 and this is -11/2. సో we can conclude that sum of the product of the two zeros is equal to coefficient of x by x³, that is c by here coefficient of x ఎంత అండి? c by a. So here we find that three relations, alpha plus beta plus gamma is equal to -b/a, alpha beta gamma is equal to here -d/a, minus constant by coefficient of x³, minus constant into -d/a, and alpha beta plus beta gamma plus gamma alpha is equal to c/a. Now we move to a example. Before going to the example, మనం ఈ క్యూబిక్ పాలినామియల్ కి రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఒకసారి చూద్దామండి. Let us take alpha, beta, gamma are the zeros of ax³ plus bx² plus cx plus d అనే ఒక క్యూబిక్ పాలినామియల్ కి జీరోస్ అనుకున్నామండి. అనుకుంటే ఇప్పుడు ఏమవుతుందండి? x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి కదా దీనికి. సో దీన్ని మల్టిప్లై చేద్దామండి. దీన్ని మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా వస్తుంది. మనం ఆల్రెడీ మల్టిప్లై చేసాం ఇంటూ x మైనస్ గామా. సో దీన్ని మల్టిప్లై చేస్తే x³
ఇదేమో మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా ఎక్స్ గామాతో మల్టిప్లై చేస్తే ప్లస్ గామా మైనస్ గామా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ గామా ఇంటూ ఎక్స్ ప్లస్ మైనస్ ఆల్ఫా బీటా గామా వస్తుందండి రైట్. దీన్ని ఎక్స్ క్యూబ్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్ని ఈ రెండింటిని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ మైనస్ ఇందులోనే ఉంది మైనస్ కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ ఒక గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ మిగులుతుందండి. ఎక్స్ టర్మ్స్ని రాస్తే ఇక్కడ చూడండి ఆల్ఫా బీటా ఇక్కడేమో ఆల్ఫా గామా బీటా గామా మొత్తంగా మనం ప్లస్ కామన్గా ఉంది కాబట్టి ఆల్ఫా బీటా ఈ రెండింటిని గుణిస్తే ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా ఇది ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డికి ఈక్వల్ అనుకోండి. ఇక్కడ డి ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ బి బై ఏకి ఈక్వల్ అవుతుంది. జాగ్రత్తగా గమనిస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఇది బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు అంటే మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా బై 1 ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ బి బై ఏ ఈ మైనస్ ని పంపించిస్తే ఏమవుతుందండి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుందండి. ఓకే ఇప్పుడు సెకండ్ రిలేషన్ చేద్దాం ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అండి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా బై 1 ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అండి సి బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏ సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బై 1 లేనట్టే కాబట్టి సి బై అవుతుంది. అండ్ ద థర్డ్ రిలేషన్ ఆల్ఫా అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కాన్స్టెంట్ బై అంటే మైనస్ ఆల్ఫా బీటా గామా బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు అక్కడ కాన్స్టెంట్ ఎంత అండి డి బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత అండి 1. సో ఈ మైనస్ ని పంపించాం అనుకో ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. సో దిస్ ఈస్ ద ఫార్ములా అనుకోవచ్చు. మనం ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఫర్ క్యూబిక్ పాలినామియల్ ఈజ్ మైనస్ బి బై ఏ. హియర్ బి ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ and the sum of the product of two zeros and alpha beta plus beta gamma plus gamma alpha is equal to c by a. Here c is the coefficient of x and by a ante coefficient of x cube, so c by a. And product of the zeros that is alpha beta gamma is equal to minus d by a అంటే మైనస్ కాన్స్టెంట్ బై ఏ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి సమ్ ఆఫ్ ద జీరోస్ అయినా మైనస్ బి బై ఏ రాస్తాం ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే మైనస్ డి బై ఏ అండ్ ద సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ జీరోస్ అంటే సి బై. దీనికి ఒకదానికి ప్లస్ ఉంది ఈ రెండింటిలో మైనస్ ఉంది. దీస్ త్రీ ఆర్ ద we use these three as a formulas. So now we move to an example. Before going to the example 7 we move to an activity. ఓకే ఒకసారి మనం డూ దిస్ చూస్తే మీరు 4 క్యూబిక్ పాలినామియల్స్ ఇచ్చాడు. వాటి జీరోస్ మధ్య రిలేషన్ అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అండ్ ద సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ జీరోస్ ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్. దెన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని అండ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అని ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ అని మనము నేర్చుకున్నాం ఇప్పుడే. సో వీటిని యూజ్ చేసి ఇక్కడ మనం ప్రతి దాంట్లో ఏబిసిడీలు ఫస్ట్ తెలుసుకొని ఆ తర్వాత మనం ఈ మైనస్ బి బై ఏ ఇక్కడ రిలేషన్ మైనస్ బి బై ఏని వాడాలి, ఇక్కడేమో సి బై ఏని వాడాలి, ఇక్కడేమో మైనస్ డి బై ఏని యూజ్ చేయాలి. సో a is equal to 1, ఇక్కడ b is equal to 3, c is equal to -1, d is equal to -1. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫార్ములా ఏంటి మనకి మైనస్ బి బై ఏ. మైనస్ బి అంటే -3 బై ఏ అంటే 1 అంటే -3. ఓకే సెకండ్ వన్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. హియర్ సి ఈజ్ ఈక్వల్ టు -1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1, దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ alpha beta gamma is equal to minus d by a.
మైనస్ డి అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2 బై ఏ అంటే 1 అంటే 2 అనమాట. ఓకే, నౌ వి కమ్ టు సెకండ్ వన్. ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 8, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో సమ్ ఆఫ్ ద జీరోస్ మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ అంటే మైనస్ 8 బై ఏ అంటే ఎంత 4, మైనస్ 8 బై 4 అంటే ఎంత మైనస్ 2. ఓకే, సెకండ్ వన్ సి బై ఏ. సి అంటే మైనస్ 6 బై ఏ అంటే ఎంత 4. అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు కాబట్టి 2 3 జర్ 6, 2 2 జర్ 4. సో మైనస్ 3 బై 2. అండ్ ద లాస్ట్ వన్ మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 2 బై ఏ ఈజ్ ఈక్వల్ టు 4. సో ప్లస్ 1 బై 2 అవుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే ఏ 1, బి 4, సి మైనస్ 5 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బి బై ఏ. మైనస్ బి ఎంత అండి 4 బై ఏ ఎంత అండి 1. సో మైనస్ 4 బై 1 అంటే మైనస్ 4. అండ్ ద సెకండ్ వన్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సి బై ఏ అంటే సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 బై 1 అంటే మైనస్ 5. అండ్ ద ఆల్ఫా బీటా గామా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే మైనస్ డి బై ఏ. అంటే మైనస్ డి బదులుగా మైనస్ 2 బై ఏ బదులుగా 1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 1 2. సో ద లాస్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఏమో 5, సి ఈజ్ ఈక్వల్ టు 0, డి ఈజ్ ఈక్వల్ టు 4. సి ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకు తీసుకున్నాం అంటే సి ఈజ్ ద ఎక్స్ కోఎఫిషియంట్. ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి దాని కోఎఫిషియంట్ 0 ఉన్నట్టు అర్థం. సో సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. సో మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ బి బై ఏ అంటే మైనస్ 5 బై 1 అంటే మైనస్ 5. అండ్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ 2 to 0 ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సి అంటే 0 బై ఏ అంటే 1, 0 బై 1 0. అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ అంటే మైనస్ డి బై ఏ అంటే మైనస్ 4. సో ఈ విధంగా మనం సమ్ ఆఫ్ ది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాని కానీ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫాని కానీ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామాని కానీ మనం ఈజీగా ఈ ఫార్ములాని వాడి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే సమ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ఇస్తే చాలు మనం సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. నౌ వి గో టు ఎగ్జాంపుల్ 7. ఓకే, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 7. వెరిఫై 3 minus 1 and minus 1 by 3 are the zeros of the polynomial p of x is equal to 3x cubed minus 5x squared minus 11x minus 3 and establish a relation between zeros and the coefficients. So first of all we have to verify these are the zeros of the given polynomial or not. So to verify that we have to find p of 3 అంటే మనం x బదులుగా 3 ని ప్రతిక్షేపిస్తే అది 0 అయిపోవాలి, అప్పుడు అది జీరోస్ అయిపోతాయి అన్నమాట. సో p of 3 ఎంత అవుతుంది 3 into 3 cube minus 5 into 3 square minus 11 into 3 minus 3. ఓకే, మనం ఇప్పుడు 3 into 3 cube అంటే 3 into 27 minus 5 into 3 square అంటే 9 minus 11 into 3 33 minus 3. సో 3 27 ఎంత అండి 3 27 81 minus 45 minus 33 minus 3. సో 81 minus ఈ 3 యాడ్ చేస్తే 33 plus 3 36 36 plus 45 81. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో p of 3 0 అయిపోయింది. అలాగే ఇప్పుడు మనం p of minus 1 కనుక్కోవాలి. p of minus 1 అంటే 3 into minus 1 cube minus 5 into minus 1 square minus 11 into minus 1 minus 3. మైనస్ 1కి క్యూబ్ చేస్తే ఎంత అవుతుందండి మైనస్ 1 వస్తుంది, ఎందుకంటే నెగిటివ్ నెంబర్కి పవర్ ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ వస్తుంది. 1 క్యూబ్ 1 అన్నమాట. మైనస్ 1కి స్క్వేర్ ఉంటే ప్లస్ 1 వస్తుంది. సో మైనస్ 5 into 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 మైనస్ 3. సో మైనస్ 3 మైనస్ 5 ప్లస్ 11 మైనస్ 3. నెగిటివ్ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే 3 ప్లస్ 5 8 8 ప్లస్ 3 11 మైనస్ 11 ప్లస్ 11. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో p of minus 1 కూడా 0 అయిపోయింది కాబట్టి minus 1 is also a 0 of the given polynomial. So now we have to find the p of minus 1 by 3. p of minus 1 by 3 3 into minus 1 by 3 whole cube minus 5 into minus 1 by 3 whole square minus 11 into minus 1 by 3 minus 3. Okay, 3 into minus 1 by 3 whole cube అంటే మైనస్ వస్తుంది, 1 by 3 whole cube అంటే 1 by 27. అలాగే minus 5 into 1 by 9 ప్లస్ అవుతుంది, minus 11 into
1/3 అంటే +11/3 అయిపోతుంది -3. సో ఇక్కడ ఎల్సిఎం మనకి ఎంత వస్తుందండి? 27 ఎల్సిఎం వస్తుందండి. అంటే ఇక్కడ దీన్ని దేంతో గుణించగలదు కాబట్టి -3 అంటే 1తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 3తో మల్టిప్లై చేయండి, 3 5 15 -15. ఇక్కడ 9తో మల్టిప్లై చేస్తే 9 11 99 మైనస్ దీన్ని 27తో మల్టిప్లై చేయండి. 3 27 ఎంత అండి? 81. సో మనకి ఇప్పుడు 27 డినామినేటర్ ఉంది. న్యూమరేటర్ నెగిటివ్ నెంబర్స్ అన్ని చూద్దామండి. 3 15 ఎంత? 18. 18 81 కలిపితే 99 అండి. -99 ప్లస్ 99. సో 0/27 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో యాస్ P of 3 is equal to 0, P of -1 is equal to 0 and P of -1/3 is equal to 0. Therefore 3, -1 and -1/3 are zeros of P of x. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. ఓకే, మనం ఈ రిలేషన్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఇవన్నీ జీరోస్ అయిపోయాయి కాబట్టి దీన్ని నేను రఫ్ చేసేస్తాను. సో నెక్స్ట్ మనం రిలేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నౌ వి ఫైండ్ ఎ రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. సో మనం ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3, బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు -1/3 తీసుకున్నాం. అండ్ ఇఫ్ వి కంపేర్ దిస్ విత్ ax² plus bx plus cx ax cube plus bx square plus cx plus d, then a is equal to 3, b is equal to -5, c is equal to -11 and d is equal to -3. Okay, sum of the zeros alpha plus beta plus gamma is equal to మనకి -b/a రావాలండి. సో ముందు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చేద్దాం. 3 plus -1 plus -1/3. LCM ఏమో 3 3s are 9 -3 -1 that is equal to 9 - 4 is equal to 5/3. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు -b/a అవ్వాలండి. అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² బై కోఎఫిషియంట్ ఆఫ్ x³ -b/a అంటే -5/-b/a అంటే 3 అండి. -5/3 అంటే +5/3. సో ఫస్ట్ రిలేషన్ ఓకే. ఓకే, ద సెకండ్ రిలేషన్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 into -1 plus -1 into -1/3 plus 3 into -1/3. This is equal to -3 minus of minus plus 1/3 minus 1. So this is equal to 3 LCM తీసుకుంటే 3 3s are 9 -3 plus 1 -3. This is equal to 9 plus 3 12 -12 plus 1 ఏమో -11/3. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత రావాలండి? c/a. c ఎంత అండి? -11 /a ఎంత? 3. సరిపోయింది. ఓకే, సెకండ్ రిలేషన్ ఆల్సో వి ఎస్టాబ్లిష్. నౌ వి మూవ్ టు థర్డ్ రిలేషన్ ఆల్ఫా బీటా గామా దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into -1 into -1/3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 3 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుందండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు -d/a రావాలి. d ఎంత అండి? -3 అంటే -3/3 -3 అంటే +3 3/3 ఏమో 1. సో సరిపోయింది. సో ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అండి. దీని ముందు మనం ఈ జీరోస్ అవునా కాదా p of 1 3 p of -1 p of -1/3 నువ్వు వేసి వెరిఫై చేయడం జరిగింది. అండ్ రిలేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఇది సేమ్ ఎలాంటి క్వశ్చన్ 3.3లో 4th క్వశ్చన్ ఉంటుంది. దాన్ని చేసినప్పుడు మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. సో thank you for listening. Stay home, stay safe, all of you. Goodbye. Thank you. Bye.